హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దాకా ఎండలో తిరిగి ఇప్పుడైతే విజేత షాపింగ్ మాల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి లోపల స్వర్గం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం లోపల అడుగు పెడితే ఏసీ గాలితో ముసుకుపోతుంది, జుట్టు ఎగిరిపోతుంది ఫ్రెండ్స్. కానీ మనసు మాత్రం ఓహో అనిపిస్తుంది. పిల్లలు కానీ వస్తే ఆట బొమ్మలు చూసి ఉర్రోగా తొలగిపోతారు. అమ్మాయిలైతే మేకప్ సెక్షన్ కింద స్ట్రక్ అయిపోతారు అక్కడే. ఇక్కడ ప్రతిదీ ఒక ఆదివారం వచ్చిందంటే ప్రతిదీ ఆఫర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏది కొన్నా సరే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పేసి ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఒక ఆదివారం పూట మాత్రమే ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా పెద్ద పెద్ద షాపింగ్ డీమార్ట్ అయినా సరే, సూపర్ మార్కెట్ అయినా సరే, విజేత అయినా సరే, ఏదైనా సరే ఆఫర్లు అయితే ప్రత్యేకంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావచ్చు, చూసుకోవచ్చు, ఆఫర్లు అయితే ఉంటాయి. కానీ ఆదివారం మట్టుకు చాలా ఆఫర్లు పెడతారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సూపర్ మార్కెట్కి కానీ, డీమార్ట్కి కానీ, విజేతకి కానీ వెళ్ళి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా మటుకు ఆఫర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆఫర్లు చూసిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే మొదలు పెడతారు ఫ్రెండ్స్. ఇంకొక బండి తీసుకొని ఒక బండి మీద సామాన్లు వేసుకొని ఏది కావాలంటే అది ఇంకా బండిలో పడేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి మీరు ఆఫర్లు చూస్తే అలా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏది కావాలంటే సరే సూపర్ మార్కెట్కి అయితే వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఫ్రెండ్స్. చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మనకు కావాల్సిన మ్యాగీలు కానీ ఏవి కానీ ఏదైనా సరే చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మీరు వచ్చి చూడొచ్చు, తీసుకోవచ్చు. ఇటువంటి బండి మీద కూడా మీరు తీసుకొని వెళ్ళి అందులో మీకు నచ్చింది వేసుకొని లాస్ట్లోకి వెళ్ళి మీరు బిల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్, ప్రతిదీ రైస్ అనమాట. రైస్ ఉంటుంది, అలాగే పప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి, అక్కడ వచ్చేసరికి ఇలా రేట్లు రాసి అయితే పెడతారు ఫ్రెండ్స్. చూసారు కదా, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ చూసేది అలాగైనా లోపలికి వచ్చి చూసి కూడా వెళ్ళిపోవచ్చు. చాలామంది వెళ్ళిపోతుంటారు. మీరు కూడా లోపలికి వచ్చి మీకు నచ్చితేనే కొనండి, లేకపోతే లేదు, దానికి ఏముంది. కానీ ఒక్కసారి ఇటువంటి మార్కెట్ లోపలికైతే వచ్చి చూడండి ఫ్రెండ్స్. బయట దీనికి లోపల దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. చూడండి, కూరగాయలు కానీ ఏ వస్తువైనా నాణ్యంగా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ రేట్లు మట్టుగా బయట మీద కొన్ని తక్కువగా ఉండొచ్చు, కొంచెం ₹1 ₹2 కొంచెం పెంచవచ్చు ఫ్రెండ్స్. అటు ఇటు ఉంటాయన్నమాట. చూసారు కదా, వాటర్ బాటిల్ కానీ ఏవి కానీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. దొరకదంటూ ఏమీ ఉండదు. ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ప్రతి చిన్న నెయిల్ కటర్ నుంచి పెద్దది వరకు నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ఇక్కడైతే మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు వచ్చి చూడండి, చూసుకున్న తర్వాత మీరు కొనండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఇటువంటి మార్కెట్లో చాలా మట్టుగా వస్తువులు చాలా ఎక్కువ మోతాదులో నిల్వ ఉంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇటువంటి పెద్ద పెద్ద మార్కెట్లు నిల్వ ఉన్నా సరే అవి ఈజీగా మనం కనిపెట్టవచ్చు. ఎందుకంటే నిల్వ ఉన్నవి ఫ్రిడ్జ్లో పెడతారు. అటువంటి తీసుకొచ్చి మళ్ళీ బయట పెట్టేటప్పుడు వాటి మీద చేయగానే మనకు తెలిసిపోతుంది ఈ ఫ్రిడ్జ్లో ఉన్నవని చెప్పేసి. కాబట్టి మనం ఇటువంటి మార్కెట్లో తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటే వెంటనే మనకు తెలిసిపోతుంది అనమాట. అదే బయట తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టరు, ఎక్కడ పెట్టరు. కాబట్టి అవి ఓడిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, బయట కొంటే మంచిదా, లేదంటే ఇక్కడ కొంటే, ఇటువంటి మార్కెట్లో కొంటే మంచిదని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చూడండి, ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది, తీసుకోవచ్చు. కానీ ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. కానీ చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇక్కడ ఇంత తక్కువగా ఇస్తున్నారు, దానికి కారణం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అది మనకు కూడా తెలియదు. ఎందుకంటే అవి డీమార్ట్ వాళ్ళకి ఎలా వస్తాయో మనకు తెలియదు. వాళ్ళకి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకు ₹1 ₹2 ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ప్రతి వస్తువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి కానీ ఇక్కడ ఉంటేనే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకునే అవకాశం ఉంటే తీసుకుంటారు, లేదంటే లేదు. వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు, లేకపోతే లేదనమాట. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీ ఇంటికి ఎవరైనా గ్రామం నుంచి కానీ పల్లెటూరు నుంచి కానీ వస్తే మట్టుగా ఒక్కసారి ఇటువంటి మార్కెట్లోకి తీసుకురండి. ఎందుకంటే ఇటువంటి మార్కెట్లో వాళ్ళు ఎప్పుడు చూసుంటారు అనమాట. ఒకవేళ చూసుంటే అవి టీవీలో లేదంటే యూట్యూబ్లో చూసుంటారు. కానీ స్వయంగా వాళ్ళు చూసుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇటువంటి మార్కెట్లోకి తీసుకురండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా మట్టుగా ఆనందిస్తారు. ఇటువంటి మార్కెట్ని చూసి, అబ్బా, ఇటువంటి పెద్ద మార్కెట్లో మీరు ఇటువంటి కొంటున్నారని చెప్పేసి ఆశ్చర్యపోతారు అనమాట. ఒక్కసారి మీకు వీలైతే ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వస్తే మట్టుగా ఇటువంటి పెద్ద మార్కెట్లోకి తీసుకువచ్చి మీరు షాపింగ్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, అబ్బా, ఇటువంటి పెద్ద మార్కెట్లో మీరు షాపింగ్ చేసి కొంటున్నారా అని చెప్పేసి వాళ్ళ హృదయంలో నాటుకుపోద్ది అనమాట. కానీ ఒక్క విషయం మట్టుకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చామంటే బిల్లు మట్టుగా చాలా అవుతుంది.
ఎంత తక్కువ మనం తీసుకున్నా సరే మినిమం 1000 రూపాయల దాకా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా మీరు ఇక్కడికి రావాలనుకుంటే మినిమం 10,000, 5,000, 2,000 మీ చేతిలో ఉంటేనే ఇటువంటి మార్కెట్లోకి రండి. ఒకవేళ ఏం తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు 500 నుంచి ప్రతి 1000 రూపాయల దాకా బిల్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించండి. మీరు ఒకవేళ ఇటువంటి మార్కెట్లో ఇటువంటి షాపింగ్ మాల్లో కొనుక్కోవాలనుకుంటే మట్టుగా ఆదివారం మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మట్టుగా ఆఫర్లు ఉంటాయి. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఆదివారం మట్టుగా మిస్ కాకండి, మార్కెట్లోకి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.